బత్తాయి పండులో బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అంటే మీ కుటుంబంలోని అందరినీ ఎవరో చంపాలనుకుంటున్నారన్నమాట. మీ కుటుంబానికి అంత పెద్ద శత్రువు ఎవరై ఉంటారు? ఇదేదో తొందరగా తేల్చుకోవాల్సిన విషయమే. మనందరినీ చంపాలనుకున్నది ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే. చేతిలో రిమోట్ కూడా ఉంది, చూడండి. ఎప్పటి నుంచో మన కుటుంబం మీద పగతో రగిలిపోతున్న ఈ మాయ ఒకేసారి మన కుటుంబం మొత్తాన్ని చంపడానికి మనూరులోనే తిష్ట వేసుకుంది. ఈ రోజు తనకి అనుకూలంగా మార్చుకుని బత్తాయిలో బాంబు పెట్టింది. లేదు అవని, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అంతటి దారుణం ఎందుకు చేయాలనుకుంటాను? అటువంటప్పుడు ఈ రిమోట్ నీ దగ్గర ఎందుకుంది? ఇది నాకు బయట దొరికింది. దేనికి సంబంధించిందా అని చూస్తూ ఉండగా నువ్వు నన్ను సడన్ గా లోపలికి లాక్కొచ్చేసావు. నీ నెయిల్ పాలిష్ బత్తాయి మీద కూడా ఉంది, అది నేను గమనించాను. అదా, ఇందాక పెద్దరాజ్ గారు పండు తీసుకుంటున్నప్పుడు నేను వద్దు అన్నాను కదా, అప్పుడు అంటే ఉంటుంది. అంత మాత్రాన నన్ను అనుమానించేస్తావా? అవునవును, అవని చెప్పిన 2 కారణాలు బలంగా లేవు. మాయ మీద నీకింకా అనుమానాలున్నాయి కాబట్టి నువ్వు ఇంత పెద్ద నిందని మాయ మీదకి నెట్టేస్తున్నావు. మాయ మంచిదానిలా మారిపోయినా తన మీద నీకు నెగటివ్ ఫీలింగ్ అలా ఉండిపోయింది. ఇది మంచి పద్ధతి కాదవని. మనుషుల్ని బాంబులు పెట్టి చంపేయడానికి నేనేమైనా టెర్రరిస్ట్ అనుకున్నావా? మాయ మేడం టెర్రరిస్ట్ కాదు, హ్యూమనిస్ట్. Shut up! Shut up! Shut up! Shut up! మాయ ఫంక్షన్ కి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. పండ్ల వంక చూస్తూ నువ్వు కంగారు పడ్డావు. అందుకే నువ్వు పెద్దిరాజు అన్నయ్యని అడ్డుకున్నావు. నువ్వు బాంబు పెట్టిన పండే అన్నయ్య తీసుకునుండుంటాడు. దాంతో నువ్వు టెన్షన్ పడిపోయావు. ఆ పండు కొంచెం బరువుగా కూడా అనిపించిందమ్మా. నాకిప్పుడు గుర్తుకొచ్చింది. మాయ మీద మాకు అనుమానం కలుగుతుందమ్మా. ఎందుకంటే మేం తోట నుంచి పండ్లు తీసుకుని వస్తున్నప్పుడు మాకు దారిలో కనిపించింది. మా వెనకే వస్తున్నట్టొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఆ సమయంలోనే బాంబు పెట్టిన పండు కలిపేసుంటుంది. అవునవును, ఖచ్చితంగా అదే జరిగింది. ఏంటండి మీరు? మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడమేనా? అన్యాయంగా నా మీద నింద వేయకండి. అన్యాయంగా ఎందుకేస్తారమ్మా? ఇంతమంది చెప్తున్నారు, నిజం కాకుండా ఎలా ఉంటుంది? మీ కుటుంబ సభ్యులకు నేను ఆర్థికంగా ఎంతో సహాయం చేశాను. మీ కొడుకు కోడలు నన్ను ఎన్ని విధాలుగా అవమానించాలని చూసినా వాళ్ళని జాబ్లో నుంచి తీసేయకుండా ఉంచుకున్నాను. అవని గెస్ట్ హౌస్ నుంచి పంపించకుండా కాపాడుతున్నాను. మీ ఊరికొచ్చి మీ కుటుంబం తరపున నిలబడి మీకు మద్దతు తెలుపుతున్నాను. ఇంత చేస్తున్నా నన్న మీరు అనుమానిస్తుంది. ఏం మనుషులు మీరు? కొంచెమైనా మానవత్వం ఉందా మీకు? ముఖ్యంగా నువ్వు నన్ను ఘోరంగా అనుమానిస్తున్నావు అవని. అవునవని, నువ్వు చేసింది తప్పు. మాయని అన్యాయంగా ఎలా అనుమానిస్తున్నావు? మన కోసం ఎంతో చేసింది పాపం. పెద్దావిడ నా వైపు తిరిగిందంటే మొత్తం మారిపోతుంది. నా కొడుకుని పెళ్లి చేసుకుందామనుకుంది, నీ వలన తప్పిపోయింది. అప్పటి నుంచి మంచిదాన్లా మారిపోయినట్టు నటిస్తూ మనందరి ముందు తిరుగుతోంది.
ఇలాంటి దాన్ని నువ్వు ఎలా అనుమానిస్తున్నావు? ఇదేంటి ఈవిడిలా మాట్లాడుతుంది? వసీకరకు మాయకు సంబంధం ఉందని నువ్వు నెత్తి నోరు కొట్టుకుని ఎన్నోసార్లు చెప్పావు. సంబంధం ఉన్న సంగతి నేను కోటలో నా కళ్ళారా చూశాను. ఇటువంటి గుణవంతురాల్ని నువ్వు ఎలా అనుమానిస్తావు? ముక్కు పుడక గురించే ఇటు ఈ మాయ, అటు ఆ వసీకరలు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. వసీకరతో చేతులు కలిపి మన కుటుంబం మొత్తాన్ని చంపాలనుకున్న మంచి మనిషి. నిస్వార్థపర్రాలైన మాయను నువ్వు నిర్దాక్షిణ్యంగా ఎలా అనుమానిస్తున్నావు? ఇటువంటి దాన్ని మనం సన్మానించాలి. ఇంత మంచి మనిషికి విగ్రహం పెట్టాలి. మనకి ఇంకా చేతనైతే గుడి కట్టించాలి. ఆంటీ గారు, మీరు కూడా నా గురించి తప్పుగా ఊహించుకుంటున్నారు. ఏమండి, కోట నుంచి బయటికొచ్చిన తర్వాత దీని గురించి మీ అందరితో చెప్పాలని అనుకున్నాను. తొందరపడకండి అత్తయ్య అని నా చిన్న కోడలు ఆపింది. ఫంక్షన్ మొదలైనప్పుడు బొకే పట్టుకుని వచ్చి మన కుటుంబ క్షేమం కోరుకుంటున్నానని నంగనాచి వేషాలు వేసింది కదా. అప్పుడు అవనిని పక్కకి తీసుకువెళ్ళింది కూడా దీని గురించి బయట పెడతానని అడగడానికే. ఫంక్షన్ సజావుగా అయిపోనివ్వండి అత్తయ్యా అని నన్ను ఆపింది. హేయ్, ఇంక నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు గాని ఈ ఊళ్ళో గాని ఉండద్దు. బయలుదేరవే. దీని లగేజీ తీసుకొచ్చి బయటికి గంటేయండి. ఓకే అత్తయ్య గారు. రేయ్ కృష్ణ, ఇటువంటి దానికి మీరు సపోర్ట్ చేశారంటే మాత్రం మీరు నా ఇంటి నుంచి బయటికి పోతారు. ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత నీ దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. సిటీకి రాగానే రిజైన్ చేస్తాం. ఆఫీస్ వర్క్ అంటూ వంక పెట్టుకుని వచ్చావు. ఇంకా బయలుదేరు.